చెరపాల్సిన జ్ఞాపకం. రచన డాక్టర్ కెవి రమణారావు. కొత్తగా ఏర్పడి సమస్యలతో నిండిన కాలనీ అంతా ఉదయం నుంచి కష్టపడి తిరిగి ఆ ఇల్లు పట్టుకున్నాను. తలుపు ద్వారానికి పెద్ద తాళం కప్ప వేలాడుతూ ఉంది. ప్రాణం ఉస్సురుమంది. నా అవస్థ చూసి నవ్వుతున్నట్టుగా ఎదురుగా నెట్ట నిలువున తిరుమలకొండ. పక్కింట్లో అడిగితే నిన్న ఊరికి పోయినారు, ఓ గంటలో వస్తారు అని వర్తమానలేని భూత భవిష్యత్ కాలాలు కలిసిన జవాబు వచ్చింది. సాయంత్రం రావడం మంచిది, అంతవరకు ఏం చేయాలబ్బా అనుకుంటూ ఉండగా తిరుపతిలో రామాలయం ప్రశాంతంగా ఉంటుంది సాకేత్, టైం ఉంటే చూసిరా అని అమ్మ చెప్పడం గుర్తొచ్చింది. ఆటో స్టాండ్కి బయలుదేరాను. పచ్చటి కొండల నుంచి చల్లగాలి వీచింది. మనసులో వీస్తున్న ఎన్నో భావాలు. నేనొచ్చిన పని నాకే వింతగా ఉంది. ప్రతి తరంలో యువతకు ఇలాంటి కొత్త ఘర్షణలు ఎదురవుతాయేమో. ఇవి భౌతికమైనవా, మానసికమైనవా, రెండూ కాబోలు. తిరుపతి వెళ్ళి పురుషోత్తం గారిని కలిసి వీటినిచ్చి రావాలి సాకేత్. ఇవి పెళ్లప్పుడు వాళ్ళు పెట్టినవి. నెల కిందట చెప్పింది అమ్మ. బీరువా కింది అరలోంచి ఒక పురాతన ప్యాకెట్ తవ్వి బయటకు తీసి తెర చూస్తే బంగారు చంద్రహారాల గొలుసు, రాళ్ల నెక్లెస్, గాజులు, ఉంగరం, వెండి వస్తువులు, మెట్టెలు ఉన్నాయి. ఇన్ని సంవత్సరాల తర్వాత అన్న ఆశ్చర్యంగా చూసి, డైవోర్స్ టైంలో మా అత్తగారు భరణం డబ్బు సగం ఎగ్గొడితే పెళ్లికి బోలెడు ఖర్చు పెట్టించారని మా నాన్న పంతంగా వీటిని ఉంచేసుకున్నాడు. మా నాన్న పోయాక వాపస్ పంపించాలని చూస్తే వాళ్ళెక్కడున్నారో తెలియలేదు. ఈ మధ్యనే వాళ్ళ అడ్రస్ తెలిసింది. ఇంకా ఎందుకు ఉంచుకోవటం? ఉద్యోగంలో చేరబోతున్నావు, ఆ తర్వాత నీకు కూడా కుదరదు. లెక్క ప్రకారం ఇవి నీవేగా, ఇంత విలువైనవి ఇచ్చేయాలా? కొన్ని వస్తువులకు చేదు జ్ఞాపకాలు కొండ చిరువలా చుట్టుకొని ఉంటాయి. విలువ పోయి చేదొకటే మిగిలి ఉంటుంది. ఈ చేదు బరువును 30 ఏళ్లుగా మోస్తున్నాను. ఇప్పుడు వదిలించుకొని ప్రశాంతంగా ఉండే అవకాశం వచ్చింది. అవతల వాన్ని ఇబ్బంది పెట్టకుండా ఇచ్చిరా. ఇవి ఇచ్చేస్తే నీ చేదు జ్ఞాపకాలు పోతాయా? అమ్మ నిశ్చలంగా చూసింది. అందులో సమాధానం లేదు. మా అమ్మ పురుషోత్తం గారితో 3 ఏళ్ల కాపురం తర్వాత విడాకులు తీసుకుని ఆ పైన 2 ఏళ్లకు మా నాన్న శేఖరాన్ని చేసుకుంది. ఆయన యాక్సిడెంట్లో పోయి ఏడాది దాటింది. అమ్మ విడాకులు తీసుకుని రెండో పెళ్లి చేసుకున్నందుకు సంఘం ఆమెను నేరస్తుల లిస్టులో పెట్టింది. ఆ విషయం మేమెక్కడ మర్చిపోతామోనని చిన్నప్పటి నుంచి మా చుట్టాలంతా గుర్తు చేస్తూనే ఉన్నారు. కొందరైతే నన్ను, ఒరే మీ నాన్న పురుషోత్తమా శేఖరమా అని తెలియనట్లు అడిగి నవ్వేవాళ్ళు. నాలాంటి వాళ్లకు లీగల్ క్లియరెన్స్ ఉన్నా సోషల్ అప్రూవల్ లేదు. ఎప్పుడొస్తుందో తెలియదు. అలాంటి ప్రశ్నలకు నువ్వెప్పుడూ ఆవేశపడకు అనేది అమ్మ నవ్వేది గాని ఒంటరిగా ఉన్నప్పుడు ఆ మాటలు గుర్తొచ్చి కళ్ళు తుడుచుకోవడం చాలాసార్లు చూశాను. ఆటో ఎక్కాను. పక్కన బండి హోటల్ నుంచి ఆమ్లెట్ ఘాటు వాసన. అమ్మ ఆమ్లెట్ బాగా వేస్తుంది. డివోర్స్ తర్వాత నిస్పృహలో ఆమె శాఖాహారిగా మారిన మాకు వేసే ఆమ్లెట్ రుచి తగ్గలేదు. అమ్మ, నువ్వు పురుషోత్తం గారిని ప్రేమించి పెళ్లి చేసుకున్నావా? ఒకసారి అడిగాను, ఆమ్లెట్ ఇష్టంగా తింటూ. అమ్మ నన్ను స్నేహితుల్లా చూస్తుంది. హైదరాబాద్ మహానగరం అపార్ట్మెంట్లో నాన్న పోయాక ఇద్దరమే ఉండటం వల్ల చనువు పెరిగింది. కొత్త సంబంధమే. వాళ్ళది విశాఖపట్నం అవతల పల్లెటూరు. మేం చెన్నైలో ఉండేవాళ్ళం. ఆయనకు అక్కడే ఉద్యోగం. మా వీధిలోనే మేడపైన రూంలో ఒక్కరే అద్దుకుండేవారు. బుద్ధిమంతుడని పేరుండేది. సంప్రదాయ మహిళల పెళ్లి నిశ్చయమయ్యాక నేను ప్రేమించడం మొదలైంది. పెళ్లయ్యాక మానేయమన్నారని ఆర్డీఆర్లోని ఎయిడెడ్ స్కూల్లో టీచర్ ఉద్యోగం వదులుకున్నాను అని విచారంగా నవ్వింది మరో ఆమ్లెట్ వేస్తూ. విచారం ఆయన్ను ప్రేమించినందుకో లేక ఉద్యోగం వదులుకున్నందుకో నాకు అర్థం కాలేదు. మీరెందుకు విడిపోవాల్సి వచ్చింది? మామూలు కదే. కాపురం పెట్టాక మా అత్తామామ చెన్నై వచ్చేశారు. ఆయన మంచివారే, కానీ వాళ్ళమ్మంటే చాలా భయం. ఎదురు చెప్పలేరు. అత్త కోడలికి యజమాని అన్న పాత భావన చెదరని మనిషి మా అత్తగారు. మనుషులు స్వతంత్రంగా ఆలోచిస్తున్నాం అనుకుంటారు గాని నిజానికి ఎవరో ఏర్పరిచిన భావ పరంపరలో కొట్టుకుపోతుంటారు. ఆమె నన్ను పెట్టే బాధలు మా నాన్న చూడలేక విడాకులిప్పించారు. పెళ్లిని ప్రోత్సహించిన పెద్దలు నన్నే దోషిగా నిర్ణయించి చేతులు దులుపుకున్నారు. చెన్నైలో ఉండలేక రిషి వ్యాలీ స్కూల్లో టీచర్ ఉద్యోగం తెచ్చుకుని వెళ్లి స్థిమితపడ్డాను. అక్కడే నాకు మీ నాన్నతో పరిచయమై భరోసా కలిగాక పెళ్లి చేసుకుని హైదరాబాద్ వచ్చేశాం. అప్పట్నుంచి నేనేనాడూ బాధపడినట్టు గుర్తులేదు అంటూ నా వైపు చూసి ప్రేమగా నవ్వింది. ఆడవాళ్ళు ఒక్కసారి ప్రేమిస్తారంటారు కదా, పురుషోత్తం గారి పట్ల నీలో ఇంకా ఏ మూలనైనా ప్రేమ మిగులుందా? ఒక్కసారి మాత్రమే ప్రేమించడం అనేదాన్ని ఆడవాళ్లకే ఆపాదించడంలో ఏదో రాజకీయం ఉందనిపిస్తుంది అని నవ్వి, పురుషోత్తం గారు మంచివారు కాబట్టి ఆయన మీద ప్రేమ అన్కాన్షియస్లో నిరర్ధకంగా కొంచెం మిగిలి ఉందనుకుంటా. బయట వాళ్ల మాటలతో అది చేదు జ్ఞాపకంగా స్పందిస్తూ ఉంటుంది. దాన్ని చెరిపేసుకోవడమే నేను చేయాల్సిందే అని ముగించింది. ఆమె ముగించింది గాని అసలు ఒక జ్ఞాపకాన్ని ఎలా చెరిపేయగలం అన్న ప్రశ్న నన్ను వీడలేదు. చెరిపేస్తే గాయపు పాత నొప్పి నుంచి బయటపడొచ్చా? రామాలయం చేరాను.
అంతా తిరిగి చివరగా ఒకచోట కూర్చున్నాను. భారతీయ శిల్పుల త్యాగాన్ని చూశారా ప్రొఫెసర్జీ? ఎక్కడ తమ పేరే కాదు, ఆనవాలు కూడా చెక్కుకోలేదు అన్నాడు పక్కనే వెళ్తున్న ఇద్దరిలో ఒక ఆయన. కొన్నిసార్లు ఆనవాళ్లు ప్రమాదకరం అన్నాడు రెండో ఆయన నవ్వి. ఒక యువజంట వచ్చి దగ్గరలోనే కూర్చుంది. రాముడి గుడి కాబట్టి పెళ్లైన వాళ్లే అయి ఉంటారు అనుకున్నా. రాముడంటే నీకెందుకంత గౌరవం అడిగానొకసారి అమ్మను. భార్యను ఎంతగానో ప్రేమించాడు. ఆమె కోసం రాక్షస రాజుతోనే యుద్ధం చేశాడు. అతను మహాబలవంతుడు కదా అని వదిలేయలేదు. పైగా అతను ఓడిపోతున్నప్పుడు జాలిపడి రాజుకొస్తే లంకని తిరిగిచ్చేసి భార్యతో వెళ్ళిపోతానన్నాడు. అగ్ని పరీక్ష కూడా రాజుగా పెట్టాడు, భర్తగా కాదు అని జవాబిచ్చింది. పక్కనున్న యువజంటలోని అమ్మాయి చిలిపిగా అతన్ని ఆట పట్టిస్తూ నవ్వింది. ఆమె అచ్చం నా క్లాస్మేట్ సాన్విలా నవ్వుతోంది. సాన్వి ఏడాది కిందట కలిసినప్పుడు, పెళ్లి చేసుకుంటామని వస్తున్నారు గాని ఏదో తేడాగా మాట్లాడుతున్నారా, పోనీ చిన్నవాడివైనా నేను చేసుకోమంటావురా, నువ్వైతే ఇక పేచీ ఉండదు అని అడిగింది సరదాగా. నేను నవ్వుతూ తలూపాను. సాన్వి నాన్న కూడా డైవోర్సీనే. తను రెండో భార్య కూతురు. అందుకే నాతో చనువుగా ఉంటుంది. ఆ చనువు వెనుక పంచుకోవాలనుకునే బాధ ఉంది. నువ్వంటే తెలుసు కానీ మీ అమ్మా నాన్న ఎలాంటి వాళ్ళు తెలియదే. పెళ్లికి ముందే వాళ్ళను పరిశీలించాల్సి ఉంటుంది, ఓకేనా? ఇదిప్పుడు అమ్మాయిల్లో కొత్త ట్రెండా? భయంగా అడిగాను. పెళ్లి చేసుకుంటే నాతో భర్త ఒక్కడే రావాలనుకోవడం అన్యాయం కదా. అతని అమ్మా నాన్న అక్కా చెల్లెలతో కొత్త బంధాలు వస్తాయి. ముందుగానే ఒకరినొకరు అర్థం చేసుకుంటే సమస్యలు తగ్గుతాయిగా. పెళ్ళనేది ఎంత మంచి ఉద్దేశంతో ఏర్పాటు చేసినా కొన్ని ఫెయిల్ అవుతూ ఉంటాయి. అందుకే ఇప్పుడు పెళ్లికి ముందు మాట్లాడుకోవటం, ఇంకా ముందుకు పోయి సహజీవనాలు అయినా గ్యారంటీ లేదు. ఈగో ప్రాబ్లమ్స్తో కాక హింసను భరించలేక పాపం కొంతమంది బయటకొస్తారు. కనీసం అలాంటి వాళ్లకైనా ఉన్న ఒక్క జీవితాన్ని చక్కదిద్దుకున్నందుకు సపోర్ట్ ఇవ్వకుండా రెండో స్థాయిగా చూస్తున్నారు. నాగరికత పెరిగే కొద్దీ మన సంఖ్య పెరుగుతుంది. అప్పటిదాకా మనకి తిప్పలు తప్పవేమో. ఈ విషయంలో పశ్చిమం కంటే సూర్యుని ముందుగా చూసే తూర్పు వెనకబడి ఉందెందుకో అంది విచారంగా. శాన్వికి 6 నెలల కింద పెళ్ళయింది. పర్వాలేదు, బానే ఉన్నాన్రా అంది ఆ మధ్య ఫోన్లో. గుడి నుంచి బయటకొచ్చి భోంచేసి హోటల్కెళ్ళి కాసేపు పడుకున్నాను. సాయంత్రం 4 అయ్యేసరికి పురుషోత్తం గారింటికి వెళ్ళాను. పిలుపుగంట మోగించాక 18 ఏళ్ల అమ్మాయి తలుపు తెరిచింది. బొద్దుగా ఉంగరాల జుట్టుతో పసితనం వేడని మొహంతో ఉంది. ఎవరు కావాలా అంది కళ్ళు విప్పార్చి. చెప్పాను. నాన్న బజారుకెళ్ళాడు, కూర్చోండి అని ముందు గదిలో సోఫా చూపించి లోపలికెళ్ళింది. ఎవరొచ్చారు వింధ్య అని ఇంకా లోపల నుంచి ప్రశ్న. ఏమో అని అమ్మాయి ఇచ్చిన జవాబు. అడిగి కనుక్కోవద్దా అనే మరో ప్రశ్న వినిపించాయి. వింధ్య. ఉలిక్కిపడ్డాను. అమ్మ పేరు సంధ్య. పురుషోత్తం గారు రెండో కూతురికి అలాంటి పేరే పెట్టుకున్నాడా? మనుషులు కూడా జ్ఞాపకాల్ని వదిలిపెట్టరా? ఒక కన్నీటి జ్ఞాపకం తాజ్మహల్గా గడ్డకట్టలేదు. చరిత్రలో అలాంటివెన్నో. వింధ్య వచ్చి, మీరెవరండి, ఏం పని మీద వచ్చారు అని అడిగింది. నాకేం చెప్పాలో తోచలేదు. పురుషోత్తం గారితో ఎలా పరిచయం చేసుకోవాలో ఆలోచించుకుని ఉన్నాను. ఇది ఊహించలేదు. మీ నాన్న మా నాన్న ఇదివరకు కొలీగ్స్ అన్నా. లోపలికెళ్ళి నాన్న ఫ్రెండ్ కొడుకంట అంది. ఈ అమ్మాయికి నేనేమవుతాను అన్న ప్రశ్న నాలో ఉదయించింది. వరుస ప్రకారం అన్నవుతానా? కానీ అసలు బంధమే లేని చోట సంబంధం ఎలా ఉంటుంది? రిటైర్ అయ్యాక తిరుపతిలో సెటిల్ అయిన పురుషోత్తం గారికి 2 కూతుళ్ళని, పెద్దమ్మాయి పై చదువుకి జర్మనీకి వెళ్ళిందని, చిన్నమ్మాయి ఇక్కడ ఫార్మసీ చదువుతోందని ఆయన అడ్రస్ సేకరించినప్పుడు అమ్మకి తెలిసింది. చుట్టూ చూశాను. షోకేసులో బొమ్మలు, కిటికీకి పూలతెరలు ఉన్నాయి. మా ఇంట్లో బోలెడు పుస్తకాలే కాక అమ్మ చేసిన అల్లికలు, బొమ్మలు, పెయింటింగ్లు ఇల్లంతా పొందిగ్గా కనిపిస్తాయి. అనవసరమైన ఆలోచనల్ని వదిలించుకోవడానికి మీ అమ్మ ఏకాగ్రతతో చేసే పనులు అలవాటు చేసుకుంది నవ్వుతూ అనేవాడు నాన్న. వంటింట్లో గిన్నెలు కడుగుతున్న శబ్దాలాగి ఒక పెద్దావిడొచ్చింది. ఆమె ఇంటి ఇల్లాలని గ్రహించా. నన్ను చూసినట్టు గుర్తుకు రాకపోవడంతో మా నాన్న పురుషోత్తం గారికి ఎక్కడ కొలీగో తెలుసుకోవడానికి ప్రయత్నించింది. నా తలా తోకాలేని సమాధానాలు విని అయోమయంగా లోపలికెళ్ళింది. ఆమె నెరిసిన జుట్టుతో, వడలిన మొహంతో అత్తగారి మరణానంతరం విడుదలైన ఖైదీలా బలహీనంగా కనిపించింది. ఈమె కంటే అందంగా కళగా ఉంటుంది అమ్మ అనుకున్నా. వింధ్య నీళ్ల గ్లాసు, ప్లేట్లో వేడి బజ్జీలు, స్వీటు తెచ్చి టీపాయ్ మీద పెట్టి, తీసుకోండి అంది స్నేహంగా. నేను మొహమాటంగా ఇందాకే భోంచేశాను అన్నా. అసలు వీళ్లతో స్నేహమన్నది సాధ్యమేనా అనుకుంటూ. వెనకాలే వచ్చిన ఆమె తల్లి నా ఎదురుగా కూర్చుని ఆదరంగా పిచ్చాపాటి మాట్లాడుతూ తినేదాకా వదల్లేదు. ఇబ్బందిగా కదులుతున్న నన్ను చూసి నవ్వుతూ తల్లి వెనుక నిలబడింది వింధ్య. వీళ్లకు నా గురించిన సమాచారం గానీ జ్ఞాపకాలు గానీ లేవు. నన్నిప్పుడే కొత్తగా చూస్తున్నారు.
నేనెవరో తెలిస్తే ఇలా అభిమానంగా ఉంటారా? అనుమానంగా చూస్తారేమో అనుకున్నా. వీళ్ళెవరో తెలియటం వల్ల నేను ఫ్రీగా ఉండలేకపోతున్నా. వచ్చే ప్రతి బంతిని కొత్తగా చూస్తాట సచిన్ అనేవాడు నాన్న. వింధ్య తన చదువు గురించి చెప్తూ ఉండగా ఆమె వెళ్ళి టీ తీసుకొచ్చి, ఆయన స్నేహితుడి కొడుకై ఉండి హోటల్లో ఉండడం ఏంటి బాబు, రాత్రికి ఇక్కడికే వచ్చే అంది. నేను టీ తాగుతూ జవాబును దాటవేశాను. బయట గేటు తీసిన అలికిడి వినపడింది. ఇద్దరు లోపలికెళ్లారు. పురుషోత్తం గారు సంచితో లోపలికొచ్చారు. ఆగి నా వైపు ఎవరు కావాలి అన్నట్టు చూశాడు. లేచి నిలబడి నేనెవరో చెప్పాను. అర్థం కానట్టు కళ్ళప్పగించి చూశారు. క్రమంగా ఆయన మొహంలో రంగులు మారాయి. కాసేపయ్యాక తల ఊపి కూర్చో వస్తాను అని ఇంట్లోకి వెళ్ళాడు. ఆయన మీడియం ఎత్తులో పల్చబడ్డ జుట్టు, మొహం మీద మడతలతో వృద్ధాప్యాన్ని ముందు నుంచే మోస్తున్నట్టుగా నెమ్మదిగా ఉన్నాడు. ఈయన యువకుడిగా ఉన్నప్పుడు ఎలా ఉండేవాడో. నేనంతా అమ్మ పోలిక అంటారు. అమ్మ అయినా విడిపోకుండా ఉండుంటే నేనెలా ఉండేవాణ్ణో అనుకున్నా. ఈ శరీరం మనసు నిరంతరం మారే కణాల కలయిక ద్వారా ఏర్పడ్డాయని బుద్ధుడు చెప్పాడు అనేది అమ్మ. అలాంటప్పుడు ఆ నేను వేరుగా ఉండేవాణ్ణేమో. ఆయనకిద్దరూ ఆడపిల్లలే కాబట్టి నేను ఉండేవాణ్ణో కాదు. నాకు నవ్వొచ్చింది. ఈ రోజున ఉన్న పురుషోత్తం గారు ఈయన. కాలక్రమంలో మారిన కణాల కలయిక. అమ్మ మనసు లోపల ఎక్కడో ఉన్న పురుషోత్తం గారు ఇప్పుడు లేరు. అమ్మ కూడా మారిన మనిషే. అమ్మ ఇప్పుడు ఈ వర్తమానంలో ఈయనను ఒక్కసారి చూస్తే ఈ కొత్త రూపం పాత జ్ఞాపకాల మీద పరుచుకుని వాటిని చెరిపేస్తుందేమో. కంప్యూటర్లో పాత ఫైల్ను తుడిచేసే కొత్త ఫైల్లాగా. అమ్మ తరపున ఆయనతో ఏం మాట్లాడాలో ఇంకా అస్పష్టంగానే ఉంది. అసలు ఒక వ్యక్తికి మరో వ్యక్తి సంపూర్ణంగా రాయబారిగా ఉండగలడా? ఆయన వచ్చి ఎదుటి సోఫాలో కూర్చున్నాడు. మీతో చిన్న పనుండి వచ్చాను అని బ్యాక్ ప్యాక్ తీసి తెరవబోయాను. ఆయన ఒకసారి లోపలికి చూసి పైకెళ్దాం అని లేచి బయటికి దారి తీశాడు. మెట్లెక్కి పైకెళ్ళాం. పైన ఒక రూమే ఉంది. మంచం, కుర్చీలు, బల్ల, స్టీల్ బీరువా, అల్మారాలో ఇంజనీరింగ్ పుస్తకాలు, ఆధునిక డిజైన్లతో కిటికీ తెరడు. ఆయన పెద్ద కూతురు వాడిన గదేమో అనుకున్నా. నా కొలీగ్ అబ్బాయినని చెప్పావట కదా, నేను అదే చెప్పాను అని కూర్చుంటూ మా గురించిన వివరాలు అడిగాడు. పైకి మామూలుగా కనపడిన ఆయన లోపలి తడబాటు తెలుస్తూనే ఉంది. నేను నా రాక ఏమాత్రం ఊహించంది. ఆయన కళ్ళు మాత్రం నన్ను లోతుగా నిరాశగా చూస్తున్నాయి. నాలో అమ్మను వెతుక్కుంటున్నట్టుగా. నాకు ఆయన్ని చూస్తుంటే అసలు ఈయనెవరు, నాకేమవుతాడు అన్న ప్రశ్న వెలువడి తలలో అస్పష్టంగా తిరుగుతోంది. పొడిపొడిగా జవాబులు చెప్పాను. అమ్మ బాధలకు, మా అవమానాలకు పరోక్ష కారణమైన ఆయన మీద నా లోపల ఉబుకుతున్న పాత కోపం తెలుస్తోంది. వీటిని అమ్మ మీకు ఇచ్చిరమ్మంది అని ప్యాకెట్ తీసిచ్చాను. ఆయన అర్థం కానట్టు చూసి దాన్ని తెరిచాడు. మొహం వివర్ణమైంది. బరువుగా కళ్ళెత్తి చూశాడు. మొదట్లో ఇవి మా తాత దగ్గరుండిపోయాయి. ఆ తర్వాత మీరెక్కడున్నారో తెలియక పంపడానికి కుదరలేదు. మీ అడ్రస్ మొన్ననే తెలిసిందట చెప్పాను. ఇవి ఆమెవే కదా, వాపస్ పంపడం ఎందుకు అన్నాడు ప్యాకెట్ మూసి మళ్ళీ నాకివ్వబోతూ. బయట వాళ్ల సంగతి ఎలా ఉన్నా బహుశా అమ్మ ఉద్దేశం గతం తనలో ఒక జ్ఞాపకంగా కూడా ఉండకూడదనేమో అన్నాను వెళ్ళడానికి లేస్తూ. ఆయన నిర్ఘాంతపోయినట్టు చూశాడు. మొహం పాలిపోయింది. చేతుల్లో కదలిక ఆగిపోయింది. కొన్ని క్షణాల తర్వాత అర్థం చేసుకున్నట్టుగా తల ఊపి, నా దగ్గర మీ అమ్మ వస్తువులు కొన్ని ఉండిపోయాయి. ఖరీదైనవి కాదనుకో, అవి ఆమె కొనుక్కున్నవే. పర్సు, ముత్యాలహారం, వాచి ఇలాంటివి. అవిచ్చేస్తాను, తీసుకెళ్ళు అని వెళ్ళి బీరువా తెరిచాడు. వద్దు, మీ దగ్గర నుంచి ఏదైనా తీసుకోవటం అమ్మకి ఇష్టం లేకపోవచ్చు. ఆయనలో మళ్ళీ ఒకసారి కదలిక ఆగింది. అమ్మ అయితే ఇలా కఠినంగా మాట్లాడి ఉండేది కాదు అనిపించి, మిమ్మల్ని బాధపెట్టి ఉంటే మన్నించండి అంటూ ఒకసారి చేతులు జోడించి బయటకు నడిచాను. అప్పటికి చీకటి పడింది. ప్యాకెట్ బీరువాలో ఉంచి వెనకాలే వస్తూ, ఈసారి తిరుపతి వచ్చినప్పుడు అమ్మను ఇంటికి తీసుకురా అన్నాడాయన మర్యాదపూర్వకంగా. మెట్లు దిగి గేటు దగ్గరకు వచ్చాక తప్పకుండా ప్రయత్నిస్తా సిన్సియర్గా అని అప్పుడే వెలిగిన వీధి లైట్ల వెలుతుర్లో రోడ్డు మీదకొచ్చేశాను.